Shalom, praise the Lord. Welcome to Saujanya Grace YouTube channel. Please like, share and subscribe this channel. ఈరోజు ఒక టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే లాట్ ఆఫ్ టైమ్స్ చాలామంది సర్వైవ్ కాలేక రిజెక్ట్ అయినటువంటి పరిస్థితుల్ని ఓవర్కమ్ అవ్వలేక చాలా డిప్రెషన్కి సూసైడ్ అటెంప్ట్స్కి వెళ్తున్నారండి. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేవుడు ఈరోజు ఒక మనిషిని పుట్టించిన తర్వాత సర్టన్ ప్లాన్ అన్నది తన మీద ఉంటుందండి. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఆ ప్లాన్ ఏం కలిగి ఉన్నారో కూడా అర్థం చేసుకోకుండా, నాలెడ్జ్ పెంచుకోకుండా క్షణికావేశంలో తృణీకరించబడ్డారని చెప్పేసి సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. నానా రకమైనటువంటి శోధనల చేత, బాధల చేత కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల మధ్య ఉన్నారండి. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు ఏమంటున్నాడు బైబిల్లో అంటే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తను కనిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లనైనా మరచున, వారెనను మరచుదురు కానీ నేను మరవను. హల్లెలూయా. స్త్రీకి 9 నెలలు మోసి కన్నటువంటి బిడ్డను మరుస్తుందండి ఫీడింగ్ ఇవ్వకుండా. కొన్ని సందర్భాలలో అలా వదిలేసుకున్నారనుకోండి పిల్లలు, అది వేరే సెకండరీ థింగ్ అది. బట్ 1000% నేను చెప్పగలను, ఏ తల్లి కూడా తన బిడ్డల్ని వదిలిపెట్టదండి. మరి అలాంటి పరిస్థితుల్లో తల్లి ఉన్నప్పుడు నువ్వు ఈ ప్లేస్లో పుట్టాలా, ఈ ఫ్యామిలీ మెంబర్స్కి పుట్టాలా, ఈ రీజన్లో పుట్టాలా, నువ్వు ఇలా పెరగాలా, ఇలా నువ్వు చదువుకోవాలన్నటువంటి ప్లాన్ కలిగి నేను పంపించినటువంటి క్రియేటర్ గాడ్ జీసస్ క్రైస్ట్, ఆయన ఎప్పుడు మర్చిపోడండి. మీరు చేయాల్సింది ఏంటంటే, రిజెక్ట్ అయిపోయారా, ఏ సందర్భంనైనా పట్టి మీ యొక్క బాధ చెప్పుకోలేనని సిచ్యువేషన్ ఉందా? చాలామంది ఎవరో లవ్ ఫెయిల్యూరో, లేదంటే వాళ్ళు అనుకున్న కెరీర్ రీచ్ అవ్వకపోతేనో, వాళ్ళు అనుకున్నటువంటి నేమ్ ఫేమ్ రాకపోతేనో, వాళ్ళు అనుకున్నటువంటి రిలేషన్షిప్ వాళ్ళు గెయిన్ కాలేకపోతేనో, లేదంటే వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ అచీవ్ కాలేకపోతే డెఫినెట్లీ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా రిజెక్ట్ అయిపోయినాము అని అనుకుంటున్నారు, ఇంకా లైఫ్లో ఇంకేం చేయలేమనుకుంటున్నారండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది ఏ విధంగా అయితే మిమ్మల్ని బాధిస్తుందో ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ టైంలో స్ట్రాంగ్గా నిలబడండి. డెఫినెట్లీ అది ఎంత బాధ మీరు బేర్ చేస్తున్నారో అంతకి రెండింతల రెట్టింపు ఆశీర్వాదం మీకోసం ఎదురు చూస్తుందండి. మీరు బిలీవ్ చేయండి, ప్రేయర్ చేయండి. ఎందుకంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఒక్కసారి ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర మీ యొక్క విన్నపం చెప్పండి. మీరు ఆయనను యాక్సెప్ట్ చేయండి. డెఫినెట్లీ మీ యొక్క లైఫ్లో మీరు ఏ పరిస్థితిని అయితే చూడలేమనుకుంటున్నారో డెఫినెట్గా రెండింతల ఆశీర్వాదం పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడో తెలుసా? నమ్ముట నీ వలనైనప్పుడు నమ్మువానికి సమస్తము సాధ్యం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.